జూన్లో ఏపీ నుంచి 4 పెద్దల సభ స్థానాలు ఖాళీ. ఈసారి 4 సీట్లు కూటమి పార్టీలకు దక్కే ఛాన్స్. కడపకు మరోసారి అవకాశం దక్కేనా? పెద్దల సీటుపై రెడ్డెప్పగారి కుటుంబం కర్చీఫ్. వైసీపీకి రాయలసీమ పెట్టని కోట. ఇక కడప జిల్లా కంచుకోట. అయితే జగన్మోహన్ రెడ్డి కంచుకోటను కూటమి పార్టీ బద్దలు కొట్టింది. జిల్లాలో కూటమికి భారీ స్థాయిలో సీట్లొచ్చాయి. జూన్లో పెద్ద పదవులు రాబోతున్నాయి. చంద్రబాబు మదిలో ఉన్నదెవరు? కడపకు కేటాయింపు ఉంటుందన్న చర్చ జిల్లా తెలుగు తమ్ముళ్లలో జరుగుతోంది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10కి 10 సీట్లు కైవసం చేసుకున్న వైసీపీకి 2024 ఎన్నికల్లో గట్టి షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లలో 3ంటికి వైసీపీ పరిమితమైంది. జిల్లాలో కూటమి జెండా ఎగిరింది. దీంతో కడప నేతలకు న్యాయం చేయాలని తెలుగు తమ్ముళ్లు పట్టుబడుతున్నారట. ఈ ఏడాది జూన్లో 4 పెద్దల సభ సీట్లు ఏపీకి దక్కనున్నాయి. పరిమళ నత్వాని, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్ల పదవీ గడువు త్వరలో ముగియనుంది. వారి స్థానాల్లో కొత్త వారిని ఎన్నుకోవాల్సుంటుంది. ఇక ప్రస్తుతం కూటమి పార్టీకి అత్యధిక స్థానాలు ఉండడంతో ఈ 4 సీట్లు కూటమి ఖాతాలోకి వెళ్లనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత రాజ్యసభలో వైసీపీ బలం మరింత తగ్గనుంది. తాజాగా ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో 2 టీడీపీకి, 1 బీజేపీకి, మరొకటి జనసేనకు ఇవ్వాలని కూటమి నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒక సీటుపై కడప టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి కర్చీఫ్ వేశారట. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలవుతున్నా నామినేటెడ్ పోస్టుల్లో జిల్లాకు న్యాయం జరగలేదని తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారట. రాజ్యసభ సీటు ఇవ్వాల్సొస్తే తప్పకుండా దానిపై ఆలోచిస్తామని కడప నేతలకు అధిష్టానం హామీ ఇచ్చిందట. ఇకపోతే జగన్ సొంత జిల్లాలో గత ఎన్నికల్లో తన భార్య మాధవిరెడ్డితో పాటు జిల్లాలో టీడీపీ మెజారిటీ సీట్లు గెలవడానికి పార్టీ అధ్యక్షుడిగా కృషి చేయడంతో పాటు మరోవైపు జిల్లాలో మొదటిసారి జరిగిన టీడీపీ మహానాడును విజయవంతం చేయడంలో శ్రీనివాసరెడ్డి కీలకంగా వ్యవహరించారట. దీంతో మొదట్నుంచి ఆయన రాజ్యసభలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నారట. 1988లో కడప నుంచి ప్రస్తుత కాంగ్రెస్ నేత తులసిరెడ్డిని, 2006లో మైసూరారెడ్డిని రాజ్యసభకు పంపింది టీడీపీ. ప్రస్తుతం అనకాపల్లి ఎంపీగా ఉన్న సీఎం రమేష్ను కూడా 2014లో కడప కోటలో రాజ్యసభకు పంపింది టీడీపీ అధిష్టానం. అయితే జూన్లో ఖాళీ కానున్న పెద్దల సభకు కడప నుంచి రెడ్డి సామాజిక వర్గానికి అవకాశమివ్వాలని ఇక్కడ నేతలు పట్టుబడుతున్నారట. ఇక మొన్నటి వరకు కడప టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి కూడా తనకి రాజ్యసభ పదవివ్వాలని పార్టీ హైకమాండ్కు చెప్పారట. మరి శ్రీనివాసరెడ్డికి పెద్దల సభకు వెళ్లే అదృష్టం ఉందో లేదో టైమే నిర్ణయిస్తుంది.